హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే మీతో బ్లౌజ్ కటింగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ని బాగా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకోండి. ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఫోల్డింగ్ వేసుకొని బ్లౌజ్ కోసం మార్కింగ్ కోసం కింద 1/2 ఇంచ్ వరకు ఖర్చు కోసం ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని దీనివల్ల స్ట్రైట్గా వస్తుంది, కింద సాగకుండా బ్లౌజ్ పీస్. అలాగే నడుం లూజ్ కోసం నడుం దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి డాట్ కోసము. అలాగే కింద బోటం దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకోండి ఖర్చు కోసం. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ అవన్నీ కూడా డ్రా చేసుకుందాం. ఇప్పుడైతే నెక్ లెంత్ కోసం మనం ఈ విధంగా చేసామంటే ఈజీగా ఉంటుంది. నెక్ ప్యాటర్న్ వాళ్ళది పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ డౌన్ సైడ్ పై సైడ్ వదులుకోండి.